వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే బీసీలకు రిజర్వేషన్లపై మరి సిబిఎన్పై జగన్ విమర్శలు అయితే మరి బగ్గుమంటున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో బీసీ రిజర్వేషన్లపై మరి ఈ యొక్క అంశంపై ఇప్పుడు మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్గా అయితే మారిందని చెప్పుకోవాలి. 2019లో రాష్ట్రంలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ మరి తీసుకున్న యొక్క నిర్ణయాన్ని మరి అప్పటి ప్రభుత్వం రద్దు చేసిందని, మరి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా అదే అంశంపై బీసీలకు అన్యాయం చేస్తుందని మరి వైసీ నేతలు విమర్శలు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఈ యొక్క అంశంపై స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంపై మరి తీవ్ర ఆరోపణలు అయితే చేసినట్లు ఈ యొక్క అప్డేట్లో మనం చూడొచ్చు. మరి ఇందులో భాగంగా బీసీలకు రిజర్వేషన్లపై కల్పించే విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న యొక్క నిర్ణయాలపై వైసీపీ అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తూ ఉంది. ఇక ఈ యొక్క రిజర్వేషన్ల అంశం కోర్టుల వరకు కూడా వెళ్ళిందనమాట. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీసీలకు 34% వరకు కూడా రిజర్వేషన్ల అమలుపై ప్రశ్నలు అయితే మరి తలెత్తాయి. అయితే చివరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు దక్కుతాయి అన్నది ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పుకోవాలి. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఇక ప్రభుత్వం ఒకవైపు తన నిర్ణయాలను సమర్థించుకుంటుండగా ఇక ప్రతిపక్షం మాత్రం బీసీలకు అన్యాయం అయితే జరుగుతుందంటూ విమర్శలు అయితే చేస్తూ ఉంది. ఇకపోతే ఈ యొక్క విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటుంది, బీసీల రిజర్వేషన్లపై తుది పరిష్కారం ఎలా ఉండబోతుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తిగా మారిందని చెప్పుకోవాలి. మొత్తం మీద బీసీలకు రిజర్వేషన్లపై మాత్రం సిబిఎన్పై జగన్మోహన్ రెడ్డి గారు అయితే విమర్శలు అయితే బగ్గుమంటున్నాయని చెప్పుకోవాలి. దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.